ఓకే ఓకే ये अच्छा है ना फोटो, ये डाल दे तो या तो తదుపరి డాక్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల ఆదివాసీ గ్రామంలో పుట్టి కళలపై మక్కువతో నాట్యాన్ని ఒక తపస్సులా భావించి కఠోర శ్రమతో నైపుణ్యాన్ని సమకూర్చుకొని సాంప్రదాయ నాట్యమే కాకుండా ఎన్నో వేదికలపై ప్రజా చైతన్య ప్రదర్శనలిచ్చారు. దక్షిణ భారతదేశం నుండి జాతీయంగా అంతర్జాతీయంగా పేరు గడించిన అతి తక్కువ నాట్య కళాకారుల్లో వీరొకరు. వీరి నాట్య ప్రయాణం శ్రీ చింత ఆదినారాయణ గారు మరియు శ్రీమతి ప్రసన్న గారులతో ప్రారంభమై అప్రతిహతంగా సాగుతూనే ఉంది. వీరి గురువులైన శ్రీమతి మంజు భార్గవి, శ్రీమతి అలేఖ్య పుంజాల, భాగవతుల సేతురాం మరియు జొన్నలగడ్డ అనుసరిస్తూ మెళకువలను నేర్చుకున్నారు. కీర్తిశేషులు శ్రీ మహంకాళి మోహన్ గారి వద్ద నట్టువాంగం నేర్చుకున్నారు. పేరిణి ఆంధ్రనాట్యాలలో కీర్తిశేషులు శ్రీ నటరాజ రామకృష్ణ మరియు శ్రీ కళాకృష్ణ గారుల వద్ద శిష్యరికం పొందారు. వీరు దూరదర్శన్లో 8th గ్రేడ్ ఆర్టిస్ట్. వీరిని ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ప్రస్తుతం వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాట్యాచార్యులుగా కొనసాగుతూ విద్యార్థులను నూతన కళాకారులుగా మరియు నాట్య గురువులుగా తీర్చిదిద్దుతున్నారు. వీరు నాట్యం వైద్యానికి ఎలా ఉపకరిస్తుందో తెలిపే హస్తముద్ర ప్రక్రియ పుస్తకాన్ని మరియు లంబాడా అను పుస్తకాన్ని కూడా రచించి అందులో లంబాడీ జాతి విశిష్టతను వర్ణిస్తూ దాన్ని ఎలా పర్యవేక్షించుకోవాలో తెలిపారు. వీరు దేశ విదేశాలలో శిష్యులను తయారు చేసి నాట్యంలో కేరళ కళానిధి, నాట్యమయూరి, నాట్య కౌముది లాంటి ఎన్నో బిరుదులు సత్కారాలను పొందారు. వీరు నేడు భరత వేద ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సగౌరవంగా సత్కరిస్తూ సమర్పించుకుంటున్న చిరు సన్మానం. తదుపరి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు శ్రీమతి కుమారాణి గారిని సత్కరించవలసిందిగా. మీ అందరి కరతాళ ధ్వనులండి, వీళ్ళందరి ఆశీస్సులతోనే మన యొక్క చక్కని గురువుల చేతుల్లో తీర్చిదిద్దబడడం అంటే ఇదేనేమో. 4 ఏళ్ళ పాపగా శ్రీనివాస గారి దగ్గర జాయిన్ అయిన ఈ పాప ఈరోజు మన కథానాయక గోదాగా మన ముందుంది.
శ్రీమతి మహాలక్ష్మి గారిని తదుపరి సత్కరించవలసిందిగా పర్తవేద ఆర్ట్స్ అకాడమీ हाँ बोलो आर्मी में हो आएगा भारत आर्ट्स अकेडमी का कुछ डांस का ऊपर भी है ऊपर भी है बिजली है శ్రీమతి చిత్రలేఖ గారిని సత్కరించాల్సిందిగా పర్తవేద ఆర్ట్స్ బృందాన్ని కోరుతున్నాం. అలాగే ఈనాటి కథానాయక తల్లిదండ్రులు సుబ్బరాజు గారు భవానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాల ధ్వనులతో ఇంతటి ఈ మహత్కార్యం ఆ తల్లిదండ్రులు అలాగే జయమ్మ గారి వల్లే సాధ్యపడింది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టెక్నాలజీ అంటే బ్రహ్మగారండి, ఇంకా పూర్తిగా దేనన్నా ఆవిష్కరించాలంటే రాయల్ గారు రాయుడు గారు కొంచెం ఈనాటి ఇంత మహా కార్యక్రమానికి నాటి మన ముఖ్య అతిథులు పద్మతి శేషబాబు గారు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. అలాగే విజయపాల్ గారు, విశ్వేశ్వరరావు గారు, దేశ్వరి శ్రీనివాస్ గారు, వీరందరి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. ఏ కళ కన్నా సరే ఏ కళకైనా సరే పోషకులు చాలా అవసరం. అలాగే ఈనాటి మహత్ కార్యక్రమాన్ని తలపెట్టి పోషించినటువంటి జయమ్మ గారు, పెన్మత్స సుబ్బరాజు గారు, భవానీ గారు, వారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి వివర్ధన్ కృష్ణకి వాళ్ళ నాన్నకి గట్టిగా చెప్పండి. ఒకే వేదికపై తండ్రి తనయుడు, అద్భుతం. ధన్యవాదాలు. ఏ కార్యక్రమానికైనా సరే మహారాజు పోషకులు చాలా అవసరం. అలాంటి ఇంత పెద్ద మహా కార్యక్రమాన్ని నడిపించిన శ్రీమతి జయమ్మ గారిని, వారి కొడుకు పెన్మత్ సుబ్బరాజు గారు, కోడలు పెన్మత్స భవానీ గారి చేతుల మీదుగా, ఈనాటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా, అలాగే భరతవేద ఆర్ట్స్ అకాడమీ వారి చేతుల మీదుగా సత్కరించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కర్తాధ్వనులు సరిపోవేమో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన వారికి ఇంకా ఇచ్చే ఉత్సాహం. प्रोग्राम हो गया।
మరి యొక్క ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళ చేతుల మీదుగా సత్కారం అందుకుంటున్నారు జయమ్మ గారు. కూతురు కొడుకు కూడా ఒకరికి పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వరప్రసాద్కి మరియు సంధ్య వీరిరువురికి అభినందనలు తెలుపుతూ, ఇక ముందు కూడా వీరు ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలి. చిన్న చిన్న పొరపాట్లు అనేవి కామన్ అండి. మనం ఇంట్లో మనం చేసుకునే ప్రతి కార్యక్రమంలోనూ ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఇందులో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. వాటిని తప్పకుండా నెక్స్ట్ టైం, అంటే మీ అందరికి అర్థం కాకపోవచ్చు, నృత్యం పరంగా మాకు క్షుణ్ణంగా మేము భూతద్దంలో పెట్టి చూస్తే మాత్రమే కనిపించే చిన్న చిన్న పొరపాట్లు, అంటే యాజ్ అన్ అకాడమిషియన్, యాజ్ ఎ గురు అవే పడతాం కాబట్టి మేము ఆ చిన్న చిన్న తప్పులు మాత్రమే కనిపించాయి తప్ప నృత్య రూపకం అంతా కూడా చాలా అద్భుతంగా కంపోజ్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. మనకి కేవలం ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయి కానీ మరొకటి కాదు. సో కంగ్రాచులేషన్స్ వరప్రసాద్ మరియు సంధ్య వీరిద్దరికి కంగ్రాచులేట్ చేస్తూ, చివరిగా ఒక విన్నపం, దయచేసి కొనసాగించండి. ఈ నాట్యంలో అనేక రకమైన బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. మీరు మీ పిల్లల్ని నాట్యంలో నేర్పిస్తే మీరు ప్రతిదీ నేర్పించినట్టే, సాహిత్యం నేర్పించినట్టే. ఇవాళ ప్రతి పిల్లలు పాడుతూ చేశారు. సో సాహిత్యం నేర్పించినట్టే, తెలుగు నేర్పించినట్టే, సంస్కృతం నేర్పించినట్టే, గ్రామర్ నేర్పించినట్టే, ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించినట్టే. అంతేకాదు, మీ పిల్లలు చదువుకునే స్కూల్లో సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి డాన్స్లో ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, యు నేమ్ ఇట్, ప్రతిదీ కూడా మనకి డాన్స్లో ఉంది. యోగా, అలాగే హెల్త్ బెనిఫిట్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం. నాట్యం నేర్చుకుంటే మీ పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ పిల్లలు నాట్యం చేస్తున్నప్పుడు చూస్తే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇవాళ మీ ఆరోగ్యం చాలా బాగుంది తెలుసా మీకు? ఇది ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవుతుంది. దేనివల్ల? మీరు చూసి తదుపరి అతిథి శ్రీ ఆర్ విశ్వేశ్వరరావు గారు తన యొక్క ఆశీస్సులు అందిస్తారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన గురువులందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. గురువులు తరతరాలకు మార్గదర్శకులు. వీరంతా మార్గదర్శకులే. ఒక్కసారి వీరందరికీ గట్టిగా చప్పట్లు. భరతవేద ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ శ్రీనివాస వరప్రసాద్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి సంధ్యారాణి గారు ఈరోజు స్వయంగా వారే గోదా కళ్యాణం, యక్షగానం, కూచిపూడి నృత్యాలకు దర్శకత్వం వహించి అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినందుకు వారికి మరియు నృత్య కళాకారులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ వేదికపై వారు అభినయించిన నృత్యానికి స్వరూపం వాళ్ళు. లక్ష్మీనారాయణలు కూడా అంతే. ఈ సభరూపంలో ఉన్న ఆ దేవదేవులకు నమస్కరిస్తూ, సభకు నమస్కారం. నేను ముందుగా ఈ గోదా కళ్యాణం మొత్తంలో గమనించిన 4-5 అంశాలు చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే పిల్లలందరికీ ఇంకా మెమెంటోస్ ఇవ్వాలి.
గురువుగారు సూచిస్తూనే ఉన్నారు. మొట్టమొదట మీరు ఈ నృత్యాన్ని ఎంపిక చేసుకొని ఆ గురువుల వద్ద మీ పిల్లల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం నాది, నా తరఫున ప్రత్యేకంగా. ఎందుకంటే ఎన్నో వింత పోకడలు, వికృత చేష్టలు కలిగిన నృత్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరైన వయస్సులో మీరు ఆ పిల్లల్ని సరైన గురువుల దగ్గరికి పంపించారు చూడండి, అది ఈ కార్యక్రమం విజయానికి మొదటి మెట్టు. ఇక రెండవది, అకుంఠితమైన సాధనతో వాళ్ళు నేర్పించినటువంటి తీరు, పిల్లలు చేసినటువంటి తీరు, ఆద్యంతం ప్రారంభం గణపతి స్తుతి నుండి మంగళం వరకు జరిగినటువంటి ఆ తీరు మొత్తం, అటు సురభి వాళ్ళ సమన్వయం, ఇటు పిల్లల మధ్యలో ఉండే సమన్వయం, ఆ విష్ణుచిత్తుడుగా గురువు రూపంలో తాను ఉన్నప్పటికీ ఆ గురువుగా ఇది నేర్పించింది మర్చిపోయి ఆయన విష్ణుచిత్తుడుగా మాత్రమే జీవించే ప్రయత్నం చేయడం నిజంగా ఆద్యంతము ఆకట్టుకున్నది. ఎక్కడికో లోకానికి వెళ్ళిపోయినాం మనం అందరం కూడా. ఇక మూడవది, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్దలు ఎక్కడో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో అగ్రహారంలో పుట్టిన ఈ కళ ఇవాళ ఖండాంతరాలకు వ్యాపించి అగ్రస్థానంలో నిలబడ్డది అంటే ప్రజల యొక్క ఆదరణ. ప్రభుత్వాలు పెద్దగా ఆదరించడం లేదు. ఇది ప్రజలు ఆదరిస్తే బతుకుతున్నది కళ. లేకపోతే వారు చెప్పినట్టుగా ఎన్ని అంశాలు నేర్చుకుంటున్నారు పిల్లలు, దాంట్లో చెప్పలేం. మనం కొన్నింటిని మనస్సుగా అర్థమవుతాయి, మాటల్లో చెప్పలేం. అలాంటి అనుభూతి వాళ్ళ నేను పొందగలిగినాను ఇక్కడ. తర్వాత మాకు వాళ్ళిద్దరూ శ్రీనివాస్ గారు, సంధ్యాదేవి గారు, వివర్ధన్ కృష్ణ ద్వారా మేము ఆకర్షితులమైనాం. విశ్వేశ్వరరావు గారు, నేను గజ్వెల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, ఇటు భువనగిరి ప్రాంతంలో వివర్ధన్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాం మేము. ఎందుకంటే లో బడ్జెట్లో ఉంటాయి, మాకు అందుబాటులో ఉంటాయి, దేవాలయాల్లో పెడుతుంటాం అన్నట్టు. దానివల్ల వాళ్ళిద్దరూ మాకు ఆత్మీయంగా దగ్గరైనారు. ఈరోజు ఈ వేదిక ఎక్కే అవకాశం వాళ్ళ ద్వారానే మాకు లభించింది. కనుక మేము నిజంగా ధన్యులం. తర్వాత ఇక ముందు కూడా మేము ఉండే ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ఎందుకంటే 40 ఏళ్ళుగా కళారంగంలో ఉన్నాం మేము. తర్వాత ఇవాళ ఇంత శ్రమకు ఇంత ఖర్చుకు వచ్చి ముందుకు వచ్చినటువంటి స్పాన్సరర్స్, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఏదో పెళ్లి వేడుకలో 4 ఐటమ్స్ పెడితే చాలా పెద్ద పేరు వచ్చేది, కానీ ఇది శాశ్వతమైన పేరు. కనుక ఆ గురువును ఆదరించి ఇంతమంది పెద్దల్ని పిలిచి ఒక గొప్ప ప్రదర్శన ఇప్పించి పిల్లలలో ఉండే సమన్వయం ఇవాళ వారు చెప్పింది అక్షరాల నిజం, 100కి 100 పాళ్ళు నిజం. వాళ్ళ మధ్య ఒకరికి ప్రేమభావం పెరుగుతుంది ఈ నృత్యం వల్ల, ఒక సమన్వయ భావం పెరుగుతుంది, ఒక కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఇక చివరిగా ఇందులో 2 వేదాంత అంశాలు కూడా నేను గమనించినాను. ఎందుకంటే తెలుగు ఉపాధ్యాయుడిగా, పురాణ ప్రవచనం చేసే వ్యక్తిగా, సంగీతంలో ఉన్న వ్యక్తిగా అందులో మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకున్న 2 అంశాలు ఏంటంటే, అనుమానాస్పదంగా భగవంతుడు లభించడని, భగవంతుడు మనకు దొరకడు, నీకు భర్తగా రాడు, అది అసాధ్యమని నమ్మనటువంటి ఒక స్థితిలో ఉన్న విష్ణుచిత్తుడు ఒకవైపు అయితే, అనన్య భక్తితో ఆయన తప్పకుండా లభిస్తాడు అని నిర్ణయాత్మకంగా చెప్పి తన మాటను నెగ్గించుకున్న గోదాదేవి మరొక వైపు. ఈ 2 అంశాలు చాలా చక్కగా ఇక్కడ ఆవిష్కృతమైనవి. కనుక అన్ని అంశాలు కూడుకున్నటువంటి ఈ నృత్య రూపకాన్ని పెద్దలందరూ ఆల్రెడీ చెప్పారు చాలా విశేషాలు. ఎలా అంటే చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ ఇవాళ పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. చాలాసార్లు గ్రూప్గా చేసినప్పుడు కొందరికి ఇంపార్టెన్స్ ఉంటుంది, కొందరికి ప్రయారిటీ తగ్గిపోతుంది. కానీ అలా కాదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. అసలు వాళ్ళు వేసుకున్న ఆ డ్రెస్, జ్యువెలరీ, అంటే చాలాసార్లు మనం స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నప్పుడు అవి పడిపోవడం, చేతిద్దులు పడిపోవడము, ఈ వంకీలు పడిపోవడం, వెళ్ళి మళ్ళీ వాటిని తెచ్చుకోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడ ఏమి పడిపోకుండా పర్ఫెక్ట్గా ప్రాపర్గా వచ్చారు. అండ్ ఇక్కడ ప్రతి వస్తువుని ఎంత పవిత్రంగా అయితే పెట్టారో స్టేజ్ పైన,
తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంతే పవిత్రంగా తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ హడావిడి లేదు, చాలా వెల్ ప్రాక్టీస్డ్, ప్రిపేర్డ్గా వచ్చారండి. ఎగ్జిట్ అయ్యే వరకు కూడా వాళ్ళ బాడీ మూమెంట్లో ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్లోకి వచ్చేస్తాం జనరల్గా, కానీ ఎగ్జిట్ అయ్యే వరకు కూడా ఇటు అటు అందరూ ఈక్వల్గా మెయింటైన్ చేశారు. అండ్ ఎలా అంటే ప్రతి ఒక్కరు నవ్వుతూ పాడుతూ ఫుట్వర్క్ కానీ ముద్రాస్ కానీ సాహిత్యం కానీ ప్రతిదీ చాలా చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవి గారు, శ్రీను మాస్టర్ గారు, నేను ఇక్కడ యాక్చువల్గా అతిథిగా రాలేదండి, శ్రీనివాస్ వరప్రసాద్ గారి స్టూడెంట్గా వచ్చాను. నేను కూడా కొన్నాళ్ళు వారి దగ్గరే కూచిపూడి నేర్చుకున్నాను. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫోటోషూట్లు, ఆ హడావిడి ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి. బేసిక్గా గర్భ సంస్కార్ ఇవన్నీ వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కడుపులో ఉన్నప్పుడు ఏం నేర్పించవచ్చు, ఏం నేర్చుకోవచ్చు అనేది అది పర్ఫెక్ట్గా నేను కళ్ళారా చూశాను. దేవి తను అంటే మాస్టర్ నట్వంగం వేస్తూ ఉంటే, తను జతులు పాడుతూ ఉంటే, కడుపు పైన తాళం వేస్తూ జతులు పాడుతూ ఉంటే, తను మంత్స్ బేబీ నుంచి కూడా తను ఎలా రెస్పాండ్ అయ్యాడు అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు, బయటకు వచ్చాక ఎలా నేర్చుకున్నాడు, ఆ తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, డే బై డే తన వయసు ఎలా పెరుగుతుందో నాట్యంలో తన జ్ఞానం కూడా అలా పెరుగుతూ వస్తుంది. వివర్ధన కృష్ణ అసలు తను ఎలా అంటే ఇలా నిల్చున్న బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రైట్గా పోస్చర్, పాడే విధానం, ఎంతమంది అంటే నాకేంటి అన్నట్టుగా ఎంత ఓపెన్గా పాడుతున్నాడు. అసలు ఎక్కడ ఇంత కూడా మ్యూజిక్ మిస్ అవ్వకుండా టైం టు టైం అలా చేసేస్తూనే ఉన్నాడు. ఇద్దరు సూత్రధారులు ఇద్దరు కూడా అద్భుతంగా చేశారు. మిగతా అందరూ అంటే వాళ్ళిద్దరు చిన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అబ్బాయిలు అమ్మాయిల విషయానికి వస్తే పర్ఫెక్ట్ గురువు దొరికితే అబ్బాయిలు కూడా హ్యాపీగా క్లాసికల్ డాన్స్ నేర్పించవచ్చు అని మాస్టర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలకు నేర్పించడానికి కొంచెం ఫెమినిటీ, అమ్మాయి బాడీ లాంగ్వేజ్ వస్తుందేమో అని భయపడతారు. కానీ సరైన గురువు ఎప్పుడైతే క్లాసికల్ డాన్స్ నేర్పిస్తారో వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు, కానీ అమ్మాయిలాగా బిహేవ్ చేయడం చెప్తూనే ఉంటారు. అది మనం లైవ్ ఎగ్జాంపుల్ వివర్ధన కృష్ణలో చూస్తూనే ఉన్నాం. ఎంత చక్కగా, ఎంత హుందాగా, ఎంత బాగున్నాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశారు. అండ్ జనరల్గా కూడా ఒక పర్ఫార్మర్గా కాకుండా ఒక చలాకీగా ఉండే అబ్బాయిలా కూడా ఎంత బాగా చేశాడు అనేది, ఎంత బాగుంటాడు అనేది. సో నా అల్లుడు వెరీ గుడ్, సూపర్. అండ్ సత్యశ్రీ గోదాదేవిగా అత్యంత అద్భుతంగా చేస్తూ ఆ సిగ్గుపడటం అదంతా. సో టోటల్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నృత్య రూపకం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులతో అక్కడే పరిచయం, ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము ప్రతిరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇలా మా పిల్లల్ని చేస్తానని నేను చెప్పినని చిన్న బొడ్డు బాబుని తీసుకొచ్చారు. వాడు చాలా ముద్దుగా ఉన్నాడని స్వామివారి దగ్గర ప్రత్యేక ప్రదర్శన నేను ఏర్పాటు చేశాను. స్వామివారి ముందు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఈ బాబుని తీసుకొచ్చి చేసిన తర్వాత మొట్టమొదటి వారు అడిగిన క్వశ్చన్, మీరు స్వామివారిని అడిగినది మా బాబుని మీకు వేదానికి ఇచ్చేస్తానండి, వేదం నేర్పిస్తారా అని అడిగారు. ఆ బాబుకి తప్పకుండానండి, వీళ్ళే నేర్చుకోవాలి వాళ్ళే నేర్చుకోలేదు, స్వామివారి వైనాట్ కంపల్సరీ పంపించండి అన్నారు. అతనిలో ఆ గ్లో ఉందని నేను ఆ రోజే గమనించాను. చిన్న పిల్లాడు, చక్కగా ఎటువంటి అసలు వేరే ఏం మాట్లాడు, చాలా గౌరవంగా చాలా హుందాగా బిహేవ్ చేస్తాడు. కాకపోతే నాకు కంపోజింగ్కి వచ్చిన తర్వాత చాలా 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 ఆనందం వేసింది. నేను మృదంగం ఇష్టం, యాక్చువల్లీ మృదంగము, నాట్యము, భరతనాట్యం అన్నింటిలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ వచ్చినప్పటికీ అన్ని రకాలు ఎక్కడ ఎప్పుడు ఎంత ప్రోగ్రామ్కి వెళ్ళినా ఏమి నేర్చుకున్నా చూస్తే అది నేర్చేసుకుంటాను. నాకు కోఆర్డినేషను, కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. ఈరోజు నేను కొంచెం ముందుకు వచ్చి ఉంటే బాగుండా అని అనిపించింది. నాకు ట్రాఫిక్ జామ్ వల్ల రాలేకపోయాను. ప్లస్ ఈయన క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏ ఒక్కళ్ళు తప్పు చేసిన మనసు అటు మీద వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, లైటింగ్ కరెక్ట్గా పడుతుందా, ఇది ఎలా ఉందా, అన్ని రకాల చిన్న మిస్టేక్ వచ్చి సౌండ్ ఆగిపోయినా అందులోంచి బయటకు వెళ్ళిపోతారు ఆడియన్స్. నిజంగా భగవంతుడి ఆశీర్వాదం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ప్లస్ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేశారు కంపోజింగ్ చక్కగా. ఇప్పుడు ఎందుకంటే మనం శ్రీరంగంలో ఏదైతే ఉంటుందో
దాన్ని కరెక్ట్గా తీసుకున్నారు. చిన్నది మీరు చిన్న కరెక్షన్ చేస్తే స్వామివారి దగ్గర ప్రదర్శింపజేస్తా. అమ్మవారిని ఎడమవైపు కూర్చోబెట్టారు, వైష్ణవ సాంప్రదాయంలో కుడివైపు కూర్చోబెట్టాలి. ఖచ్చితంగా శ్రీదేవి భూదేవి సమతంలో భూదేవిలో ఇక్కడి నుంచి ఉంది కాబట్టి మీరు దాన్ని కొంచెం చేంజ్ చేస్తే స్వామివారి ముందు అతి త్వరలో మీరు ప్రయోగింపజేసే అవకాశం నేను మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అన్ని ప్రోగ్రామ్స్ చూసేది నేనే. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రేపు ఇళయరాజా గారిది ఉంది, అవన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లో జరుగుతాయి. రేపు చాలా ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది స్వామివారి దగ్గర. ఒక్కల పిల్లలందరూ కూడా ప్రదర్శన చేస్తున్నారు. ఎల్లుండి ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా నేను స్వామివారి దగ్గరే ఉండే వచ్చాను. నేను వెళ్ళి ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా స్వామివారి ముందు ప్రదర్శింపజేసే అవకాశం కల్పిస్తాను. ఇక్కడే కాదు, మీరు తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా దీన్ని ప్రదర్శింపజేయండి. చాలా అద్భుతంగా ఉంది. అది మా మాస్టర్ గారు, మా విజయపల్లి, మేమందరం వీళ్ళందరూ మనం మా రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు కూడా మేమందరం చేసిన వాళ్ళని. చాలా 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 క్లీన్ అండ్ అబ్జర్వేషన్ ఇలాంటి వాళ్ళని పిలవడం మూలంగా ఇప్పుడు మీరు చెప్పే ఏవైతే కొన్ని పాయింట్స్ ఉంటాయో నెక్స్ట్ వాటిని చేయొచ్చు. వీరి గురించి చెప్పాలంటే మామూలు వ్యక్తి కాదు. వీళ్ళ కుటుంబం కూచిపూడి కుటుంబంలో అద్భుతంగా అందరికీ, కొంతమందికి డ్యాన్స్ ఉంటుంది, సంగీతం ఉంటుంది, రెండింటినీ కలగలిగినటువంటి కుటుంబం వారికి. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆ వర్చస్సు కానీ ఆ చెప్పడం కానీ ఎవరికన్నా ఏదన్నా చెప్పాలి అంటే చమత్కారంగా మాట్లాడతారు వారు. చాలా నాకు ఇష్టం. వారికి అర్థం కాదు, మాకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా అలాగే వారు చెప్పారు. వారి గురించి కూడా చాలా అద్భుతంగా మా గురించి చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఇలాంటి మంచి మంచి పాయింట్లు ఇలాంటివి తీసుకుని ఇంతటితో ఆగకుండా ఇంతకన్నా అన్నిటికంటే కూడా నాకు స్వాభావికంగా అనిపించింది లైటింగ్. సూరజ్ ఈనాటి అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. విశ్వేశ్వరరావు గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మహాలక్ష్మి గారు, చిత్రలేఖ గారు, అమూల్యారెడ్డి, లక్ష్మి, సాత్విక, కీర్తిక, లహరి, గాయత్రి, రీతు, హర్షిని, గీతిక, సాహిత్య. మీ కరతాళ ధ్వనులు వీళ్ళకి మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరొక నృత్యరూపుగా ఉత్సాహంగా చేయడానికి ఉపయోగపడుతుంది. మీ కరతాళ ధ్వనులే మీ శుభాశీస్సులు. చిన్నారి గోద శ్రద్ధ, సూత్రధారులు వివర్ధన కృష్ణ, సాత్విక. అలాగే నృత్య కళాకారులు సాత్విక, నివేదిత, శైలి, శ్రేష్ఠ, నందిని, అమూల్య, సవిత, రిత్విక, కీర్తన, కృతిక, దేవగురువు సంతోషి, ఇంద్రాదేవి, మధులత. ఈ జ్ఞాపికలు చేసిన తర్వాత ఒక గ్రూప్ పిక్ ఉంటుంది, ఎవరు వెళ్ళిపోవద్దు. बघा
లైట్ పెంచు, లైట్. ప్రేక్షకులు కూడా కొంచెం అలసినట్లున్నారు. అందరికీ కలిపి ఒకసారి మన కరతాళం ఇద్దామండి. సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేకప్ శ్రీ సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిఖిలేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. నిఖిలేష్ గారు రండి పైకి, పర్లేదు. అలాగే ఈరోజు ఇంత చక్కటి వ్యాఖ్యానం అందించిన డాక్టర్ బి ఆదిశేఖర్ గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా. ఈరోజు ఇంత చక్కటి నృత్య రూపకానికి ఎంతో సహాయం చేసినటువంటి, మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి గురువుని సత్కరించాలని కోరుతున్నాను. శ్రీమతి ఐశ్వర్యారెడ్డి గారిని వేదిక రంగులకు రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు. పిల్లలు గురువులు కూడా మేము ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు గట్టిగా ఒక్కసారి చప్పట్లు పెట్టండి. శ్రీమతి కీర్తన, శ్రీమతి దివ్యశ్రీ, శ్రీమతి సుమలత గారు ఎక్కడ ఉన్నారో అవసరంగా కోరుతున్నాను. శ్రీమతి సుమలత. పేరెంట్స్ కూడా ఇంట్లో చాలా హెల్ప్ చేశారండి. పిల్లల్ని పిల్లవారి 4 గంటలకు పంపించి
అంత చీకట్లో కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులో ఒక పేరెంట్ లక్ష్మి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. లక్ష్మి గారు వేదిక మీద కావాల్సిన కోరుతున్నాను. శ్రీమతి లక్ష్మి గారు. అనుకుంటారు రావాలంటే అనుకున్నారు ఫాస్ట్గా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డాక్టర్ డి ఆదిత్యకరణ్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పిల్లలందరూ కూడా వెనకాల చదువు లీడర్స్ పరిచయం చేయడం, ఆయన ఈరోజు మొత్తం ఈ బ్యాలే మొత్తాన్ని ఆయన భుజాల మీద వేసుకుని నన్ను నడిపించడం, ఒక్క చోట కూడా ఇంత మిస్టేక్ కూడా లేకుండా ఇంత ఈ ప్రాపర్టీ మిస్ అయినా ఇది లేదా అని కాకుండా ప్రతిదీ టైం టు టైం సమకూర్చిన మా బాబాయ్ గారి పాదాభివందనం చేస్తూ ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మమ్మల్ని ఇంత అందంగా తయారు చేసిన మా మేకప్ సురేష్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి, శుభమస్తు. చివరి ఘట్టం బృంద చిత్రం, గ్రూప్ పిక్చర్. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వేదికను అలాట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి శ్రీ మామిడి హరికృష్ణ గారు, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈనాటి పాత్రికేయులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సౌండ్ సిస్టమ్ వారికి, తులసి గారికి, రవీంద్ర భారతి సౌండ్ సిస్టమ్ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కెమెరామ్యాన్కి, ఎందుకంటే ఈ యొక్క భావాలన్నింటినీ మనం మళ్ళీ చూడాలి అనుకున్నప్పుడు దీన్ని మనం చూడగలిగేటటువంటి చేసినటువంటి ఈ కెమెరామ్యాన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈనాటి విచ్చేసిన అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఒకసారి లైట్ అన్ని విషయం ఉన్నాయి. ఓకేనా? ఫాస్ట్గా